నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో పెట్టుబడుల వెలువ. తొలి రోజే 2,43,000 కోట్ల విలువైన ఎంఓయూలు. తమ ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనమన్న సీఎం. నేడు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల. క్యూర్, ప్యూర్, రేర్ విధానంతో ప్రణాళిక. ప్రాంతాల వారీగా ప్రగతి లక్ష్యాలు వివరించనున్న సర్కార్. గ్రేటర్ హైదరాబాద్లో డివిజన్ల సంఖ్య రెట్టింపు. మున్సిపాలిటీల విలీనంతో 300కు పెంపు. జనాభా ఆధారంగా విభజించనున్న జీహెచ్ఎంసీ అధికారులు. ఏపీలో సంక్రాంతి నుంచి ఆన్లైన్లోనే అన్ని పౌర సేవలు. ఆర్టీజీఎస్ పై సమీక్షలో చంద్రబాబు ఆదేశం. ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచన. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో చురుగ్గా దర్యాప్తు. ఫేక్ ఇన్వాయిస్లు, డమ్మీ జీఎస్టీ నెంబర్లు వాడినట్లు గుర్తింపు. నిందితుల ఫోన్లో కీలక ఆధారాలు. టీటీడీలో అందుబాటులోకి ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్. దర్శనాలు వేగంగా జరిగేందుకు తోడ్పాటు. వాహనాల రాకపోకలపై నిరంతరం దృష్టి. జపాన్ను వణికించిన భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రత నమోదు. ఉత్తర తీరంలో స్వల్ప సునామీ, పలువురికి గాయాలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలి రోజే 2,43,000 కోట్ల రూపాయల విలువైన 35కు పైగా ఒప్పందాలు కుదిరాయి. దేశ విదేశీ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. నేడు మరిన్ని ఎంఓయూలు కుదిరే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జాతీయ అంతర్జాతీయ విశ్వాసానికి పెట్టుబడులే నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ దేశ విదేశాల పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తొలి రోజే భారీ సంఖ్యలో ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులకు ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులొచ్చాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ 75,000 కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్ టెక్ హబ్ ఏర్పాటు చేయనుంది. పునరుత్పాదక విద్యుత్తు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ 27,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. స్టార్టప్లకు 1,000 కోట్ల పెట్టుబడులకు SIDBI ముందుకొచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ 1,000 కోట్లతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఈవ్రెన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్లతో సోలార్ పవర్, విండ్ పవర్, మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. మేఘా ఇంజనీరింగ్ 8,000 కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజీ, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఎంఆర్ఓతో పాటు కార్గో విస్తరణకు GMR గ్రూప్ 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. డిఫెన్స్, ఏవియానిక్స్ తయారీకి అపోలో మైక్రోసిస్టమ్ లిమిటెడ్ 1,500 కోట్లు పెట్టనుంది. సోలార్ ఏరోస్పేస్ సంస్థ క్షిపణి భాగాలు, ఏరో ఇంజిన్ స్ట్రక్చర్ కు 1,500 కోట్లు, MPL లాజిస్టిక్స్ కంపెనీ 700 కోట్లు, టీవీఎస్ ILP 200 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. రెన్యూసిస్, మిడ్వెస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్, హైడ్రోజన్ టెక్ విస్తరణకు 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. డిస్ట్రిబ్యూషన్ హైడ్రోటెక్ రంగంలో సాహిటెక్ ఇండియా 1,000 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృష్ణా పవర్ యుటిలిటీస్ 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సిమెంట్ పరిశ్రమ పెట్టేందుకు అల్ట్రా బ్రైట్ సిమెంట్స్, రెయిన్ సిమెంట్స్ 2,000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సీతారాం స్పిన్నర్స్ 3,000 కోట్లతో టెక్స్టైల్ యూనిట్ నెలకొల్పనుంది. షోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ పవర్లూమ్ టెక్నికల్ యూనిట్ కోసం 960 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ఈ సంస్థ హైదరాబాద్ లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. తద్వారా వేలాది ఉద్యోగాలు రానున్నాయి. రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ మరియు జంతు సంక్షేమ కేంద్రం వంతారాను ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలో అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్లతో ప్రత్యేక టౌన్షిప్, ఫిలిం అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. ప్రముఖ సంస్థ
అధిరత్ హోల్డింగ్స్ 4,000 కోట్లతో 25 కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు నెలకొల్పనుంది. అపోలో గ్రూప్ హైదరాబాద్లో ఆధునిక విశ్వవిద్యాలయం, వైద్య విద్య, పరిశోధనా కేంద్ర నిర్మాణానికి 800 కోట్లు పెట్టనుంది. అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ సంస్థ సూపర్ క్రాస్ ఇండియా తెలంగాణలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనుంది. యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఆధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో తెలంగాణలో వృద్ధిపై గ్లోబల్ రైజింగ్ సమ్మిట్లో విస్తృతంగా చర్చించారు. ఆకాష్, బ్రహ్మోస్, అగ్ని ఉత్పత్తుల్లో ఇప్పటికే తెలంగాణ నుంచి 1,00,000 కోట్ల విలువైన ఆయుధాలు రక్షణ రంగానికి చేరాయని ప్యానెల్ అభిప్రాయపడింది. డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి మోడరేటర్గా జరిగిన చర్చాగోష్ఠిలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ వివేక్, బీడీఎల్ సీఎండీ మాధవరావు, ఏరోస్పేస్ రంగానికి చెందిన పావులూరి సుబ్బారావు, నాగభరత్ పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలో భాగస్వామ్యమయ్యారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ వృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని వక్తలంతా అభినందించారు. అయితే ఈ రంగాల్లో నిపుణులైన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కొరత అధికంగా ఉందన్నారు. రక్షణ శాఖకు అవసరమైన ఆకాశ క్షిపణుల్లో 80% తెలంగాణ నుంచే సరఫరా అయ్యాయని బీడీఎల్ సీఎండీ మాధవరావు వెల్లడించారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ఇంజనీరింగ్ విద్యలో కోర్ గ్రూపుల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించి భవిష్యత్తు ఇంజనీర్ల కొరతను తీర్చాలని అనంత్ టెక్నాలజీస్ సీఎండీ పావులూరి సుబ్బారావు కోరారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే తమ లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ భవిష్యత్ ఇంధనం, గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు అంశంపై ప్యానెల్ డిస్కషన్లో భట్టి పాల్గొన్నారు. 11.4 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భవిష్యత్తులో సుమారు 20 గిగావాట్ల సామర్థ్యానికి పెంచేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు చెప్పారు. 2047 నాటికి అవసరమయ్యే విద్యుత్తును పక్కా ప్రణాళికతో ఉత్పత్తి చేసేలా ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం 7% బొగ్గును ఉత్పత్తి చేస్తుందని, అందుకు తగ్గ వనరులు ఉన్నాయని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. Telangana's energy story will not be a story of hesitation. It will be a story of courage, planning, investment, collaboration, compassion. What kind of energy and how much we require. Keeping all those things in our mind with a calculation, growth rate, we have planned in such a way that the production and the supply of power, green energy, to reach to the economy of $3 trillion by 2047. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా నేడు దార్శనిక పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. క్యూర్, ప్యూర్, రేర్ నమూనాతో ప్రాంతాల వారీగా రైజింగ్ ప్రణాళికను వివరించనుంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే ధ్యేయంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను వెల్లడించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భారీ లక్ష్యంతో దార్శనిక పత్రాన్ని విడుదల చేయనుంది. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ విలువను $3 ట్రిలియన్ చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. ఆన్లైన్ ద్వారా 4 లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి క్రోడీకరించింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB, నీతి ఆయోగ్ సలహాలు, సూచనలు తీసుకుంది. క్యూర్, ప్యూర్, రేర్ పేరిట తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రచించింది. క్యూర్ ఆవిష్కరిస్తుంది, ప్యూర్ అందిస్తుంది, రేర్ నిలబడుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. సేవలు, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా క్యూర్ పేరిట రింగ్ రోడ్డు లోపల ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయనుంది. ఉత్పత్తి, తయారీ, పరిశ్రమల రంగం మీద దృష్టి పెట్టి ప్యూర్ పేరిట ORR, RRR మధ్య ప్రాంతాన్ని తీర్చిదిద్దనుంది. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు, గ్రామీణాభివృద్ధిని బలోపేతం చేస్తూ రేర్ పేరిట మిగిలిన ప్రాంత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులను వ్యూహాత్మక ప్రణాళికతో సూక్ష్మంగా అమలు చేయడం ద్వారా హైదరాబాద్ నగర జీడీపీని ప్రస్తుతమున్న $90 బిలియన్ నుంచి $600 బిలియన్ తీసుకెళ్లాలనేది లక్ష్యం. పెట్టుబడులు, నైపుణ్యాలను ఆకర్షించేలా హైదరాబాద్ ను సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుతారు. క్యూర్ చుట్టూ 160 కిలోమీటర్ల మేర ఉన్న ORR లోపలి ప్రాంతాన్ని సేవల నగరంగా మారుస్తారు. పరిశ్రమల విస్తరణ కోసం చైనా+1 వ్యూహాన్ని అమలు
అమలు చేస్తారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికత విజయవంతం కావాలంటే హైదరాబాద్ వృద్ధితో పాటు గ్రామీణ తెలంగాణలోని ప్రజల జీవనోపాధి, జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకు సేంద్రియ వ్యవసాయం, ఆగ్రో ప్రాసెసింగ్, గ్రీన్ హౌస్ ఫార్మింగ్ ను ప్రోత్సహించి కూరగాయలు, ధాన్యాల ఉత్పత్తి జోన్లను అభివృద్ధి చేసేందుకు వివిధ పథకాలు అమలు చేయనున్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5% ఉండగా 2047 నాటికి 10% పెంచేలా ప్రణాళికలు అమలు చేయనున్నారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి నమూనాను తెలంగాణలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంక్రాంతి నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్ని పౌర సేవలు ఆన్లైన్లోనే అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్టీజీఎస్ ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అలాంటి శాఖలు వెంటనే ఆన్లైన్లో సేవలు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని తేల్చి చెప్పారు. ప్రజలకు కావలసిన ప్రభుత్వ సేవలన్నీ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని గుర్తు చేశారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెంట్లను కొరియర్ ద్వారా నేరుగా సంబంధిత వ్యక్తులు ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్లు, పరిసరాలు, టాయిలెట్ల వద్ద పరిశుభ్రత మెరుగుపరచాలని స్పష్టం చేశారు. డ్రోన్ సేవలను మరింత విస్తృతపరిచేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చంద్రబాబు సూచించారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్తో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని వివరించారు. విశాఖ నగరం ఐటీ డేటా హబ్గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అరుణ్ కుమార్ తెలిపారు. క్రియేటివ్ ల్యాండ్ ఏషియా ఫౌండర్ సజ్జన్ రాజ్ కురుప్, సీనియర్ పార్ట్నర్ ఇయాంగ్ కాపింగ్, ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్ చిక్ రసెల్తోనూ లోకేష్ సమావేశమయ్యారు. ఏపీని క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నోవేషన్స్లో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని వారికి చెప్పారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్ అమరావతిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని లోకేష్ కోరారు. ఒప్పందం మేరకు 24 నెలల్లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు లోకేష్కు రాజ్ కురుప్ తెలిపారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితుల లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నకిలీ ఇన్వాయిస్లు, డమ్మీ జీఎస్టీ నెంబర్ల ద్వారా కథ నడిపించినట్లు సిట్ ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది. దాదాపు 4 ఏళ్ల పాటు చౌక మద్యం, స్పిరిట్, లేబుల్, క్యారమెల్ వంటి వాటిని హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇబ్రహీంపట్నం ములకల చెరువుకు రవాణా చేసినట్లు గుర్తించారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి సోదరుల అండదండలతో 2021 నవంబర్లో హైదరాబాద్ నుంచి అక్రమ మద్యాన్ని ఏపీకి తీసుకొచ్చి అమ్మడం ప్రారంభించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైసీపీ హయాంలో తెలంగాణ కంటే ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నందున హైదరాబాద్లో నిజాంపేటలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని జనార్దన్ రావు అక్కడ చీప్ లిక్కర్ కొనుగోలు చేసేవారని గుర్తించారు. ఆ మద్యాన్ని 35 లీటర్ల క్యాన్లలో నింపి నిజాంపేట నుంచి కేపీహెచ్బీ వరకు ఆటోల్లో రవి, శ్రీనివాసరావులు తరలించేవారని తేలింది. అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీసీ పార్సిల్, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇబ్రాహీంపట్నం పంపించేవారని సిట్ అధికారులు గుర్తించారు. పార్సిల్ బుకింగ్ కు ఇబ్రాహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్లో నిర్వహణ బాధ్యతలు చూసే మురళీకృష్ణ పేరును వాడేవారు. డమ్మీ జీఎస్టీలు సృష్టించి ఫినైల్, స్విమ్మింగ్ పూల్ శుభ్రం చేసే లిక్విడ్ పేరుతో కన్సైన్మెంట్లను పంపించేవారని తేల్చారు. క్యాన్లను ఇక్కడ అందుకున్న 5వ నిందితుడు హాజీ నకిలీ మద్యాన్ని లీటరు 180 మిల్లీలీటర్ల సీసాల్లోకి నింపి విక్రయించేవారని గుర్తించారు. ఇబ్రాహీంపట్నానికి చెందిన నాగబాబుకు చెందిన జీఎస్టీ లైసెన్స్ ను జనార్దన్ రావు ఉపయోగించుకున్నట్లు తేల్చారు. నాగబాబుకు ఫినాయిల్, మరుగుదొడ్లు శుభ్రం చేసే యాసిడ్ తదితర ఉత్పత్తులకు సంబంధించి ఏజెన్సీ ఉండగా ఆ జీఎస్టీ లైసెన్స్ ను నిందితుడు తీసుకున్నట్లు తేలింది. నకిలీ మద్యం తయారు చేసేందుకు ఉపయోగించే ముడి పదార్థాల్ని ములకల చెరువు, ఇబ్రాహీంపట్నానికి నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా రవాణా చేసేవారని సిట్ అధికారులు తేల్చారు. అద్దెపల్లి ఆధీనంలోని ప్లాంట్లకు 1,31,000 బాటిళ్లను శ్రీనివాస పెట్ బాటిల్స్ యజమాని 11వ నిందితుడు శ్రీనివాసరెడ్డి అందించినట్లు గుర్తించారు. 7వ నిందితుడు బాదల్దాస్ కు చెందిన ఫోన్లో నకిలీ మద్యం తయారు చేస్తుండగా చిత్రీకరించిన వీడియో దొరికింది. 8వ నిందితుడు ప్రదీప్ దాస్ నుంచి సీజ్ చేసిన ఫోన్లో నిందితులు నకిలీ మద్యం సీసాల పెట్టెల్ని మోసుకెడుతున్న ఫోటోలు ఉన్నాయి. సీసాలు సరఫరా చేసిన శ్రీనివాసరెడ్డికి చెందిన ఫోన్, కంప్యూటర్లో అనేక ఆధారాలు దొరికాయన్న సిట్ అధికారులు 2వ నిందితుడు జగన్మోహన్ రావుతో జరిపిన వాట్సాప్ సంభాషణలు, కాల్ రికార్డులు, సొమ్ము చెల్లింపులు బయటకొచ్చాయని వెల్లడించారు.
తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం సేవలు అందుబాటులోకి వచ్చాయి. 3 LED స్క్రీన్స్, 40 కంప్యూటర్లతో తిరుమలలో అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1లో ఏఐ కమాండ్ కంట్రోల్కు రూపకల్పన చేశారు. 25 కోట్లతో చేపట్టిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని 16 కోట్లు వెచ్చించి 60% పూర్తి చేశారు. మరో 9 కోట్లు ఖర్చు చేసేందుకు ఎన్ఆర్ఐలు సిద్ధంగా ఉన్నారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తుడు ప్రవేశించిన సమయం, కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్న సమయాన్ని ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఖచ్చితంగా అందిస్తోంది. 250 సీసీ కెమెరాలను క్యూ లైన్లో ఏర్పాటు చేసి సర్వదర్శనం భక్తులకు పట్టే సమయాన్ని అంచనా వేస్తూ మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల ముఖాన్ని గుర్తించే కెమెరాలను సమకూర్చుకుని నేర చరిత్ర కలిగిన వారిని, దళారులను గుర్తిస్తామని వెంకయ్య చౌదరి తెలిపారు. అలిపిరి తనిఖీ కేంద్రానికి వచ్చే వాహనాల సంఖ్య, వాహనాలలో ఎంతమంది ఉన్నారో అంచనా వేస్తున్నట్లు వివరించారు. స్క్రబ్ టైఫస్ కేసుల పట్ల భయాందోళన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ అన్నారు. ఇది అంటువ్యాధో, ప్రాణాంతక వ్యాధో కాదని చెప్పారు. చాలా ఏళ్లుగా ఈ వ్యాధి ఇతర జ్వరాల మాదిరిగానే వస్తోందని మంగళగిరిలోని వైద్య శాఖ ప్రధాన కార్యాలయంలో చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, గతేడాది అంతకుముందు సైతం ఈ కేసులు నమోదైనట్లు వివరించారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను లోతైన పరిశోధనల కోసం పంపినట్లు అధికారులు చెప్పారు. ప్రతి సంవత్సరం వింటర్ సీజన్లో మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తూ ఉంటాయో అదే రకంగా ఈ స్క్రబ్ టైఫస్ అనేది కూడా వస్తూ ఉంది. నేను ముందు చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ కూడా 1613 పాజిటివ్ కేసెస్ వచ్చింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏమి కిల్లర్ డిసీజ్ కాదు. దీనివల్ల ఇమ్మీడియట్గా చనిపోతారని చెప్పేసి చాలామందికి భయం వస్తుంది. చాలామంది అలా మాట్లాడుకుంటున్నారు, అలాంటి విషయాలు తెలియజేస్తున్నారు. అలాంటి విషయాలు ఏమి లేవు. ఆదివారం నెల్లూరులో ముందు వెళుతున్న బస్సు బైకుకు సైడ్ ఇవ్వలేదని 5 యువకులు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై బ్లేడ్తో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాల పాలైన బస్సు డ్రైవర్, కండక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై 5గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంతపేట పోలీసులు 24 గంటల్లోపే ముద్దాయిలను అరెస్టు చేశారు. ఉప్పు మదన్, ఉప్పు శ్రీకాంత్, గండవరపు అజయ్ తేజ, ఏకసిరి నితిన్, నక్క తేజలను అరెస్టు చేశారు. మరొకరు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా 5 నిందితులను సోమవారం రాత్రి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించుకోవాలని పోలీసులు సూచించారు. శివారు మున్సిపాలిటీల విలీనంతో హైదరాబాద్ను బృహత్ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు డివిజన్ల పునర్విభజనకు జీవో నెంబర్ 366 జారీ చేసింది. విశాల నగరాన్ని 300 డివిజన్లుగా విభజించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుంచి కొత్త డివిజన్ల క్రమం మొదలు కానుంది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ జనాభా 1,00,000 వరకు ఉండటంతో 2 డివిజన్లుగా విభజించనున్నారు. 1-2 చిన్న మున్సిపాలిటీలు మినహా గ్రేటర్లో విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ 2 డివిజన్లుగా మారనున్నాయి. ఈ ప్రక్రియను పూర్తి చేసి 1-2 రోజుల్లో ముసాయిదా నోటిఫికేషన్ ఇస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్జన్ తెలిపారు. ప్రతి డివిజన్కు 46 నుంచి 50,000 జనాభా ఉండేలా హద్దులను నిర్ణయిస్తామని చెప్పారు. ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చి డివిజన్ల హద్దులు, ఇతరత్రా అంశాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు వారం గడువు ఇవ్వనున్నట్లు వివరించారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి తుది నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అనంతరం ప్రభుత్వం కొత్త డివిజన్లతో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలో రియల్టర్ వెంకటరత్నం హత్యకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. రత్నం హత్య తర్వాత నిందితులు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారని సమాచారం. ప్రధాన నిందితుడిని నగరంలోని జుమెరాత్ బజార్కు చెందిన చందన్ సింగ్గా గుర్తించారు. 2001 ఏప్రిల్లో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో చందన్ తండ్రి సుదేశ్ సింగ్ మరణించాడు. వెంకటరత్నం ఇన్ఫార్మర్గా వ్యవహరించడం వల్లే తండ్రి చనిపోయాడని చందన్ సింగ్ అనుమానం పెంచుకున్నాడు. స్నేహితులు మరికొందరితో కలిసి దారుణంగా అతన్ని హతమార్చాడు. వెంకటరత్నం సోమవారం తన కుమార్తెను స్కూల్ దగ్గర దించి ద్విచక్ర వాహనం మీద వస్తుండగా ఆటోతో ఢీకొట్టి కత్తులతో 25 సార్లు విచక్షణారహితంగా నరికారు. తలపై బండరాళ్లు మోది తుపాకీతో కాల్చారు. చందన్ సింగ్ తండ్రి సుదేశ్ సింగ్ 25 ఏళ్ల క్రితం రౌడీ షీటర్గా చలామణి అయ్యేవాడని తెలుస్తోంది. వెంకటరత్నం అతని ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు సమాచారం. జపాన్ను సోమవారం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. భూకంపం తీవ్రతకు జపాన్ ఉత్తర తీరంలో స్వల్ప సునామీ వచ్చింది. పసిఫిక్ తీర ప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడ్డాయి. కొన్ని చోట్ల 10 అడుగుల ఎత్తు మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఎత్తైన ప్రదేశాలు లేదా భవనాలకు వెళ్లాలని సూచించారు. లేకుంటే తరలింపు కేంద్రాలలో ఆశ్రయం పొందాలని పేర్కొన్నారు. నష్టాన్ని అంచనా వేసేందుకు అత్యవసర టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రధాని
సనాయే తకాయిచి వెల్లడించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. భూకంప ప్రభావిత ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాల్లో అధికారులు తనిఖీలు చేయగా ఎలాంటి సమస్య గుర్తించలేదని తెలుస్తోంది. భూకంపం కారణంగా అవోమోరి పట్టణంలోని ఒక హోటల్లో కొందరు గాయపడ్డారు. హచినోహేకు ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ అధికారులు తెలిపారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగువ సభలో ఇవాళ ఎన్నికల సంస్కరణలపై చర్చను ప్రారంభించనున్నారు. రాహుల్తో పాటు కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్షా గైక్వాడ్, మహమ్మద్ జావేద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇసా ఖాన్, రవి మల్లు, ఇమ్రాన్ మసూద్, గోవాల్, జ్యోతిమణిని చర్చలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు నిషికాంత్ దూబే, పీపీ చౌదరి, అభిజిత్ గంగోపాధ్యాయ, సంజయ్ జైస్వాల్ చర్చలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాల సమావేశాల నుంచి పార్లమెంట్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ స్వతంత్రత, స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థ అని కేంద్రం పేర్కొంది. ఎన్నికల సంస్కరణలపై చర్చ జరగాలని సూచించింది. 2026 జనవరి 15 నాటికి జనాభా లెక్కల అధికారులను నియమించాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్జీఐ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. భారీ డేటా సేకరణ ప్రక్రియకు బాధ్యత వహించే ప్రాథమిక జనాభా గణన అధికారులు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లని ఓ సర్క్యులర్లో పేర్కొంది. సుమారు 700 నుంచి 800 మంది జనాభాకు ఒక ఎన్యూమరేటర్కు పని అప్పగించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతి 6 ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించాల్సి ఉంటుందని పేర్కొంది. అత్యవసర పరిస్థితులకు 10% రిజర్వ్ ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఉండాలని సూచించింది. ఉపాధ్యాయులు, గుమస్తాలు లేదా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థ మొదలైన ఏ అధికారినైనా గణనదారుడిగా నియమించవచ్చని తెలిపింది. సూపర్వైజర్ సాధారణంగా గణనదారు కంటే ఎక్కువ హోదా కలిగిన అధికారిగా ఉంటారని ఆర్జీఐ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30% సీట్లు కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుత ఏడాదికి ఎన్నికల్లో పోటీ చేయడానికి తగినంత మంది మహిళా న్యాయవాదులు లేకపోతే 20% సీట్లు వారికి కేటాయించి మరో 10% సీట్లకు వారిని కోఆప్ట్ చేసుకోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం సూచించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను తమ ముందు ఉంచాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐకి సూచించింది. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన బార్ కౌన్సిళ్లకు ఈ దశలో మహిళలకు సీట్లు కేటాయించాలనడం సరికాదని పేర్కొంది. బార్ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30% సీట్లు కేటాయించాలన్న పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.